రాజస్థాన్ అంటేనే రాజసం, రాజస్థాన్ అంటేనే ఘనమైన చరిత్రకు ప్రతిరూపం. అలాంటి రాజస్థాన్ లో ఎయిర్పోర్ట్ టెర్మినల్ కూడా అలాగే తయారైంది. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రాజస్థాన్ లో ప్రధాని మోదీ పర్యటన. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ బిల్డింగ్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్, గజేంద్ర సింగ్ షెకావత్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, గవర్నర్ హరిభావు కిషన్ రావు పాల్గొన్నారు. రాజస్థాన్ సంస్కృతికి తగ్గట్టు 450 కోట్ల రూపాయలతో టెర్మినల్ రూపకల్పన జరిగింది. 29,000 కోట్లతో జోధ్పూర్ లో ఉడాన్ పథకానికి ప్రారంభం చేశారు. దేశంలో మారుమూల ప్రాంతాల విమాన కనెక్టివిటీ కోసం 12,159 కోట్లతో 100 కొత్త ఏరోడ్రోమ్ల అభివృద్ధి చేశారు. ఇక కొండ ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాల్లో 3,661 కోట్లతో 200 కొత్త ఎయిర్డ్రోమ్లు ఏర్పాటు చేశారు. విమానాశ్రయాల నిర్వహణ, భద్రత కోసం 2,577 కోట్లు కేటాయించారు. రాజస్థాన్ అంటేనే రాజసం, రాజస్థాన్ అంటేనే ఘనమైన చరిత్రకు ప్రతిరూపం. అలాంటి రాజస్థాన్లో ఎయిర్పోర్ట్ అంటే ఎలా ఉండాలి చూస్తున్నాం కదా. ఇదిగో ఇలా ఉండాలి అని డిజైన్ చేసి దాన్ని నిర్మించి ఇవాళ ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ దృశ్యాలు చూడొచ్చు. సంస్కృతికి ప్రాధాన్యం ఇచ్చేలాగా, చరిత్రకు ప్రాధాన్యం ఇచ్చేలాగా. రాజస్థాన్లో కోటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ కలర్ కాంబినేషన్, ఆ వైబ్ అంతా కూడా అదే లాగా ఉండేలాగా డిజైన్ చేశారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ కూడా అలాగే ఉన్న దృశ్యాలు చూడొచ్చు. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ దృశ్యాలు మనం చూస్తున్నాము. రాజస్థాన్లో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన విజువల్స్ ఇవి. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ బిల్డింగ్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఒకసారి చూడొచ్చు. ఇది ఎయిర్పోర్టా లేక ఏదైనా చారిత్రక కట్టడమా, ఏదైనా రాజుల కోట అన్నట్టుగా డిజైన్ చేశారు. రాజస్థాన్ సంస్కృతికి తగ్గట్టుగా ఆ ప్రాంత అలవాట్లను, ఆ ప్రాంతాన్ని, చరిత్రను ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్ ను డిజైన్ చేశారు. మొన్న మిడిల్ ఈస్ట్ లో కూడా అక్కడ ఆ ప్రాంతపు అలవాట్లను, ఆ ప్రాంతపు సంస్కృతిని, గ్రీనరీని ప్రతిబింబించేలా అక్కడ ఎయిర్పోర్ట్ ఇలా ఓపెన్ చేస్తారు. ఇక్కడ రాజస్థాన్ లో కూడా లోకల్, ఈ స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్స్ ను డిజైన్ చేసి ప్రధాని మోదీ ఆవిష్కరిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. డిజైన్ మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.